పల్నాడు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో పోలీస్ ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మాచర్ల రూరల్ సీఐ నఫీస్ బాషా తెలిపారు. అలాగే 16 గొడ్డళ్లు, 14 కత్తులు, 200 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేసి 2 పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని సీఐ హెచ్చరించారు. కాగా ఈ కార్డన్ సెర్చ్ లో 70 మంది పోలీసులు పాల్గొన్నారు. మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో తిరుగుతాను నేను పొలాల్లో యూనిఫామ్ లేకుండా. అయ్యి ఎప్ప పువ్వు పురుగులు ఎప్ప పువ్వు వేసారు చూడు. ఎప్ప పువ్వు వేసారు, పురుగులు పైన పడలే. పురుగులు కామన్ పడ్డాయి సార్. చూడు ఎంత అవుతుంది అది చిన్న రమ్ములు సార్. అయ్యి డ్రమ్ము లేపి చేపిద్దాం, లేకపోతే గడపలు కాదు తెప్పించి దానికి బొక్కలు పెట్టడమే సార్. మనం లోపల బొక్కలు పెట్టి ఇది చేయటమే. ఇంతకుముందు అట్టే పగలు కొట్టేవాళ్ళం. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల డిఎస్పీ గారి ఆదేశానుసారం ఇవాళ మాచర్ల రూరల్ మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ కలిసి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్డినెన్స్ సెర్చ్ లో ఎక్సైజ్ శాఖ నుంచి మరియు పోలీస్ శాఖ నుంచి మొత్తం 70 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హస్నాబాద్ తండా మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాటుసారా ఉన్నది అనే సమాచారం ఉంది. ఆ విధమైన కేసులు కూడా ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అరికట్టాలి, నాటుసారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్డినెన్స్ సెర్చ్ ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ లో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాము. తనిఖీ చేసి మొత్తం ఈ ఆపరేషన్ లో తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు 23, గొడ్డళ్లు ఒక 16, కత్తులు ఒక 14, గడ్డపార